దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి మనం ప్రభు పాదాల చెంత చేరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే కృపను, ఈ ప్రత్యేకమైన ఆధిక్యతను, తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకే ప్రభుకి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు పట్ల కృతజ్ఞతతో ప్రభు పాదాల చెంత మనం చేరి ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో మాట్లాడినట్టుగా, మనం దర్శించినట్టుగా మనము ప్రార్థనలో దేవుని వైపు చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం మన హృదయాల్లో జరిగినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నీ పరిశుద్ధమైన లేఖను ధ్యానించుటకు మేము నీ పాదాల చెంత చేరుకున్నాం. నీ కృప, నీ కనికరం, మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. మీరు మమ్మల్ని నడిపించండి. నీ మాటలు మేము ధ్యానిస్తుంటుండగా నీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించాలని, పరిశుద్ధాత్మ దేవుని కార్యం మా హృదయాలు జరుగునట్లుగా మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుడు చేసే కార్యములను, ఆ వ్యక్తి జీవితంలో దేవుడు తను తాను బయలుపరుచుకునే విధానాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం ఎంతో చక్కగా ప్రస్ఫుటంగా మనం గమనించగలుగుతాం. దేవుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని ఏర్పరచుకోవడం, ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన కార్యాలను నెరవేర్చడం అనేటువంటిది మనం గమనించే సత్యం. గాడ్ chooses a person and God equips a person and God fulfills his purposes through that person. That's what we see in the lives of many godly leaders in the scriptures. దేవుని యొక్క లేఖనాల్లో అనేకమైన వ్యక్తుల జీవితాల్లో మనం గమనిస్తాం. మోషే జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మోషే ఏర్పరచుకోబడ్డాడు, ఎన్నిక చేయబడ్డాడు, ప్రత్యేకపరచబడ్డాడు. తన జనన సమయంలోనే మరణించవలసినటువంటి పరిస్థితి మోషే జీవితంలో జరిగింది. ఇది చాలా వింతైనటువంటి అనుభవం. ఇట్స్ ఎ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. ఎట్ ద టైమ్ ఆఫ్ వెరీ బర్త్ he had to be killed. He was almost undergoing that very pathetic experience. He was living in such a with such an insecurity and with threat. తన జీవితానికి ఎంతో ప్రమాదం పొంచి ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. తను జన్మించినప్పుడు మగ శిశువులు అందరూ కూడా, హెబ్రీయులకు చెందినటువంటి మగ శిశువులు చంపివేయబడాలి అనేటువంటి ఆజ్ఞ రాజు అయినటువంటి ఫరో చేత ఇవ్వబడినటువంటి దినాల్లో మోషే జన్మించాడు. అమ్రాము యాకోబేదులు, మోషే తల్లిదండ్రులు చాలా తెలివిగా, విశ్వాసంతో, ధైర్యంతో మోషేను పెంచడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. ఇట్ వాజ్ ఎ కరేజియస్ డెసిషన్ ఆన్ దే పార్ట్. అంత మాత్రమే కాకుండా చాలా తెలివిగా, యుక్తిగా 3 నెలలు దాచిపెట్టారు. ఆ తర్వాత నైల్ నదిలో ఒక జమ్ము పెట్టి చేసి ఆ నైల్ నదిలో విడిచిపెట్టారు. తన అక్క అయినటువంటి మిరియాము మోషే యొక్క క్షేమము చూడడం కొరకు కొంత దూరములో చాటున మిరియాము ఉండింది. All these arrangements were done by the parents of Moses, Amram and Jochebed, with such an intelligence, with courage and faith, above all faith in God. ప్రభు నందు విశ్వాసం వారికి ఉండింది. ఆ విషయం మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. మోషే తల్లిదండ్రులు విశ్వాసము చేత, విశ్వాసమును బట్టి మోషేను దాచిపెట్టినట్లు దేవుని యొక్క వాక్యం మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి ఉన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి పట్ల దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడు నిమిత్తమై దేవుడు ఏ విధంగా ఆ వ్యక్తిని భద్రపరుస్తాడో, ఇలాంటి అనేకమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కాపుదల ఆ బిడ్డ జీవితంలో ఎలా ఉంటుందో మనం గమనిస్తాం.
ఈ మాట మనం వింటూ ఉన్నప్పుడు, ఈ మాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితాలకు ఒకసారి చూసుకున్నట్లయితే we can very well testify to the fact how God has been protecting us, how God's protection has been upon us in our lives. ఒకసారి మన జీవితాల్లో కూడా మన చిన్ననాటి నుండి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో జరిగినటువంటి అనేకమైన విషయాలు, అనారోగ్యం కానివ్వండి, లేకపోతే మన కుటుంబం వెళ్ళినటువంటి పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఒకసారి మనం ఎప్పుడూ అంతం కావాల్సిన వారమేమో, లేకపోతే ఇంకేదో మన జీవితాలకు సంభవించి ఉండవలసిందేమో, కానీ దేవుని కాపుదల, గాడ్స్ ప్రొటెక్షన్, గాడ్స్ అమేజింగ్ అరేంజ్మెంట్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ ఆర్డర్ దట్ వీ లివ్ టిల్ టుడే. ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నాము అనంటే, ఈ రోజు వరకు మనం బ్రతికున్నామనంటే అది కేవలము దేవుని కృప అని, దేవుని కాపుదల అని, దేవుని ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చడం కొరకై దేవుడు ఒక అనంతమైనటువంటి ప్రణాళికతో మన జీవితాల్లో కార్యం చేస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని ఈ సమయాన మనం అంగీకరించాలి, మనం గమనించాలి. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ బీ టు గాడ్, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ ద వే గాడ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ యూ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ గాడ్. దేవునికి వందనాలు. మోషేను ఆ విధంగా దేవుడు అనేకమైనటువంటి అనుభవాలు కూడా తీసుకొస్తూ వచ్చాడు. మరి ముఖ్యంగా ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఫరో దగ్గరికి దేవుని చేత పంపబడినటువంటి వాడై మోషే అనేకమైన అనుభవాలు గుండా వెళ్ళవలసి వచ్చింది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నిర్గమకాండంలో మనం ధ్యానం చేసినప్పుడు 7వ అధ్యాయంలో మనం చూస్తాము దేవుడు ఏ విధంగా మోషేను కాపాడాడో, మోషే ఏ విధంగా ఫరో యొద్దకు వెళ్ళి మాట్లాడడం ప్రారంభించాడో ఆ యొక్క విషయాలు మనం చూస్తాం. అయితే 7, 8, 9, 10 అధ్యాయాల్లో మోషే ఫరో దగ్గరికి వెళ్ళడం రావడం జరుగుతున్నటువంటి సమయాల్లో తను ఒక విచిత్రమైనటువంటి వింతైనటువంటి అనుభవాలు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఫరో కొన్నిసార్లు తను ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి, ఆ ప్రమాదాలు లేకుంటే ఆ యొక్క తెగుళ్ళను బట్టి కొన్నిసార్లు తన ప్రజలను పంపించడానికి, విడుదల చేయడానికి, లేకుంటే వారిని మోషే కోరుకున్నట్లుగా దేవుడు మోషే ద్వారా తెలియచేసినట్లుగా మీరు వెళ్ళి దేవుని ఆరాధన చేయండి అని అనడానికి, అనుమతించడానికి ఆ విల్లింగ్నెస్ చూపించినట్లుగా ఫరో కనిపిస్తాడు. కానీ అది వాస్తవం కాదు, అది వాస్తవం కాదు. చాలాసార్లు ఫరో పశ్చాత్తాపడినట్లు కూడా మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యం కొన్ని సందర్భాలు మనం చూస్తాం. 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 25వ అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నాడు. 8వ అధ్యాయం 25వ వచనంలో మొదటిసారిగా ఫరో అంటాడు, మీరు వెళ్ళండి, అయితే ఈ దేశంలోనే మీరు మీ దేవుని ఆరాధించాలి. అది దేవుని చిత్తం కాదు. అప్పుడు 26వ వచనంలో, 8వ అధ్యాయం 26వ వచనంలో ఫరోకు మోషే సమాధానం కూడా మనం చూస్తాం, అట్లు చేయతగదు. ఇక మనం గమనించేటువంటి సత్యం ఏంటంటే, Pharaoh seems to be responding, Pharaoh seems to be willing to send God's children away. కాకపోతే అది వాస్తవం కాదు అని ఎందుకు అంటున్నామంటే, తను ఎప్పుడు కూడా సంపూర్ణంగా దేవుడు ఆశించినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా, దేవుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫరో చేయడం లేదు, ఫరో స్పందించడం లేదు. హిస్ రెస్పాన్సెస్ వర్ నెవర్ యాజ్ పర్ ఆర్ అకార్డింగ్ టు the expectations or the instructions of God. కొంచెం తను వీరిని పంపిస్తూ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు, కానీ అవి సంపూర్ణంగా దేవుని చిత్తానుసారం కాదు అనే విషయాన్ని ఈ ధ్యానంలో మనం గమనిస్తాం. ఉదాహరణకు మనం చెప్పుకున్నటువంటి 8వ అధ్యాయం 25వ వచనంలో మీరు ఈ దేశంలోనే ఉండండి, ఈ దేశంలోనే మీరు ఆరాధన చేయండి అనడంలో అది దేవుని చిత్తమైన విషయం కాదు. అందుకని మోషే అంటాడు, అట్లు చేయి తగదు అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే వారు ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి, దూరంగా వెళ్ళాలి, కానానికి వెళ్ళాలి. కానాను వెళ్ళడం అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తమై ఉంటా ఉన్నది. ఈ దేశంలోనే ఆరాధన చేయడము, బలి అర్పించడము కాదు. Here we see how Pharaoh is responding in such a tactful way. Evil tactics of the Satan. సాతాను యొక్క పన్నాగాలు, కుతంత్రాలు
ఫరో ద్వారా మనకి ఇక్కడ స్పష్టమవుతా ఉన్నాయి. దేవుని బిడ్డగా ప్రభువుని వెంబడించేటువంటి వారంగా మన జీవితాల్లో ఈ యొక్క సత్యాన్ని మనం గమనించాలి. అదేమిటనంటే సాతానుడు చాలా కుయుక్తితో కుతంత్రములతో వాడు పనిచేస్తూ ఉంటాడు. సాటన్ హ్యాస్ బీన్ ఆల్వేస్ వెరీ టాక్టిఫుల్ అండ్ హీఈస్ ఎ లయర్. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉంది. వాడు అబద్ధికుడు అనేటువంటి మాట తెలియచేస్తా ఉంది. హీ హాస్ బీన్ ఎ లయర్. వాడు ప్రారంభం నుంచి అబద్ధికుడుగా ఉన్నాడు, అబద్ధములకు జనకుడుగా ఉన్నాడు. ఇలాంటి కుయుక్తి కుతంత్రాలు అనేటువంటివి సాతాను చేసేటువంటి పనులు. ఫరో ఖచ్చితంగా అదే చేస్తా ఉన్నాడు. ఈ అధ్యాయంలో 8, 9, 10 అధ్యాయంలో ఆ యొక్క విషయాన్ని మనం గమనిస్తాం. ఒక్కటొకటి మనం గమనించినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, ఈ దేశంలోనే మీరు ఆరాధన చేయండి అంటున్నాడు. దానికి మోషే అంగీకరించడం లేదు. మోషే విషయంలో మనం చూస్తే ఫరో విషయంలో ఫరో చాలా కుయుక్తితో కుతంత్రములతో సాతాను యొక్క పన్నాగాల్ని వాడు నెరవేరుస్తున్నట్లయితే, మోషే చాలా చక్కగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఎంతో తెలివితో వివేచనతో దైవ జ్ఞానంతో స్పందించినట్లుగా మనం మోషే గురించి మనం గమనిస్తూ ఉంటాం. ఆన్ ది అదర్ హ్యాండ్, మోసెస్ రెస్పాండెడ్ విత్ సచ్ ఎ డివైన్ విజ్డమ్. దేవుని యొక్క అచంచలమైనటువంటి జ్ఞానము, అపారమైనటువంటి జ్ఞానము ఇక్కడ మోషే కలిగి ఉన్నాడు. మోసెస్ ఎక్స్పీరియన్స్డ్ డివైన్ విజ్డమ్, డివైన్ గ్రేస్. సో దిస్ ఈజ్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ఎ గాడ్లీ లీడర్. ఒక దైవికమైనటువంటి నాయకుడు, దేవునిని వెంబడించేటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నడిపింపు ఎంతో ఎక్కువగా ఉంటుందనేటువంటి సత్యాన్ని కూడా మనం గమనించాలి. గాడ్ గ్రాంట్స్ సచ్ విజ్డమ్, సచ్ గైడెన్స్. ఏమి మాట్లాడాలో, ఏ విధంగా స్పందించాలో ఆ విషయాలు దేవుడు తన బిడ్డలకు తెలియచేస్తాడనేటువంటి విషయాన్ని మోషే స్పందించిన విధానంలో మనం గమనించగలుగుతాం. మై డియర్ బ్రదర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్, ఈ వాక్యం వింటున్నటువంటి మనం కూడా గమనించాలి. చాలాసార్లు సాతానుడు మన దగ్గరకు చాలా కుయుక్తితో, చాలా పన్నాగాలతో మన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, వాడు అలాంటి కొన్ని ప్రపోజల్స్ మన ముందు పెడుతూ ఉన్నప్పుడు, యూ అండ్ ఐ నీడ్ టు ఎగ్జిబిట్ అండ్ ఎక్స్పీరియన్స్ డివైన్ విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్. వి నీడ్ టు ఆస్క్ గాడ్. దేవుని అడగాలి, ప్రభా దయచేసి ఇలాంటి సమయంలో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఏ విధంగా స్పందించాలో, మా ప్రతిస్పందనలు ఎలా ఉండాలో దయచేసి మీరు మమ్మల్ని గైడ్ చేయండి, మమ్మల్ని నడిపించండి. వీ నీడ్ యువర్ విజ్డమ్ అనేటువంటి ఆ దృక్పథం దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, నాయకులుగా మనం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అండ్ మోసెస్ ఎగ్జిబిటెడ్ దాట్, అండ్ మోసెస్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ డివైన్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి అలాంటి జ్ఞానాన్ని మోషే అనుభవపూర్వకంగా గమనించినట్లు మనం చూస్తాము. అదే విధానంలో ఆయన స్పందించినట్లు కూడా మనం చూస్తాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 27వ వచనంలో ఆ వడగండ్లు ఐగుప్తు దేశం మీద విస్తారంగా పడి వారికి చాలా నష్టాన్ని కలుగజేసిన సమయంలో ఫరో యొక్క మాటలు గమనించండి. 27వ వచనం, ఇది చూడగా ఫరో మోషే అహరోను పిలువనంపించి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి. ఈ మాటలు జాగ్రత్తగా గమనించినట్లయితే, నేనును నా జనులను దుర్మార్గులము, యెహోవా న్యాయవంతుడు, మేము పాపం చేసి ఉన్నాము, ఇకను వడగండ్లు ఆపు చేయబడవలెను. ఈ మాటలు వింటుంటే బహుశా ఎవరైనా ఈ మాటలు విన్నట్లయితే వారు ఈ మాటలను బట్టి, ఆ ఫరో మాటలను బట్టి ఎవరైనా అనుకుంటారు, ఒకవేళ ఎంత విశ్వాసం ఫరోలో ఉన్నది, ఎంతో విశ్వాసంతో కూడిన మాటలు ఫరో పలుకుతూ ఉన్నాడు. యెహోవా న్యాయవంతుడు, మేము దుర్మార్గులము, మేము పాపం చేసి ఉన్నాము. లుక్ ఎట్ that confession, look at those words. You and I may come to a conclusion thinking that no, Pharaoh seems to be really believing and trusting God, believing in God and trusting God. దేవుని విశ్వాసం ఉంచుతున్నాడేమో
అన్నట్లుగా ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా గమనించాలి, ఇది కేవలము నకిలీ ఒప్పుదల మాత్రమే. దిస్ వాజ్ ఓన్లీ ఏ ఫాల్స్ అండ్ సూపర్ఫిషియల్ కన్ఫెషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఫారో. ఫరోలో ఇది నిజమైన ఒప్పుదల కానే కాదు. ఆ వడగండ్ల యొక్క తీవ్రతను బట్టి, ఆ యొక్క శిక్ష యొక్క తీవ్రతను బట్టి, ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి ఫరో హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో పలికిన మాటలు కాదు, కానీ ఈ శిక్ష నుండి, శిక్ష యొక్క తీవ్రత నుండి తప్పించుకోవడానికి he was looking at a temporary solution or a temporary relief by saying these words. That's why we call this false confession, నకిలీ ఒప్పుదల. నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఒప్పుదల కాదు అది. నిజంగా తన పాపస్థితిని గమనించి తన యొక్క దుర్మార్గతో ప్రభు పాదాల చెంత నిజమైనటువంటి ఒప్పుదలతో చెప్పినటువంటి మాటలు కానే కాదు. తన హృదయపూర్వకంగా వచ్చినటువంటి ఒప్పుదల కానే కాదు. జస్ట్ టు అవాయిడ్ ఏ ప్రాబ్లం, జస్ట్ టు అవాయిడ్ ద సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వైఖరులు అనేక మంది జీవితాల్లో మనం గమనిస్తాం. ఆ సమస్య నుంచి అప్పుడు బయటపడడం కొరకై, టెంపరీ రిలీఫ్ కొరకై ఇలాంటి మాటలు పలుకుతూ ఉంటాం. నేను దుర్మార్గుణ్ణి, యెహోవా న్యాయవంతుడు, మేము పాపం చేస్తున్నాం, ఈ వడగండ్లని ఆపండి. కానీ అదే సమయంలో వి ఆల్సో లుక్ ఎట్ మోసెస్ డివైన్ రెస్పాన్స్. Moses was never deceived with these kind of false confessions. మోషే మోసపరచబడలేదు. మోషే అలాంటి ఆ కుయుక్తికి లేకుంటే ఆ ఫరో యొక్క మాటలకు లొంగినవాడు కాదు. మోసెస్ was very well aware of what was going to happen. He knew it very clearly. కానీ ఫరో అడిగిన కారణం చేత మోషే వెళ్ళి ఆ వడగండ్లు ఆపబడు నిమిత్తమై ప్రార్థన చేసినట్లు మనం గమనిస్తాం. సో వాట్ వీఆర్ సేయింగ్ హియర్, వీఆర్ లుకింగ్ ఎట్ ద ఈవిల్ టాక్టిక్స్ ఆఫ్ ద సేటన్ అండ్ ద డివైన్ విజ్డమ్ ఆఫ్ ఏ గాడ్లీ లీడర్. సాతానుడు కుయుక్తితో వచ్చేటువంటి పన్నాగాలు, అలాగే దైవజనుడు, దేవుని బిడ్డ, దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క కృపలో అర్థం చేసుకునేటువంటి విధానాలు, ఇవి మన జీవితాలు మనం గమనించాలి. మనం ఆ విధంగా మోసపరచబడడానికి, మోసపోవడానికి వీల్లేదు. మే ద లార్డ్ గ్రాంట్ us wisdom and his prudence that you and I may not be cheated, deceived by the evil tactics of Satan. ఆ సాతాను యొక్క పన్నాగాల్లో పడకుండా నిమిత్తమై, మోసపరచబడకుండా నిమిత్తమై దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. ఇంకా ముందుకు మనం ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాము. 10వ అధ్యాయము 24వ వచనం, నిర్గమకాండం 10వ అధ్యాయం 24వ వచనం. ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రము ఇక్కడ ఉండవలెను, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వచ్చుననగా. మరలా గమనించండి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. ఇక రెండు భాగాలు ఉన్నాయి ఈ వచనంలో. మొదటి భాగంలో మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. ఫారో సీమ్స్ టు బి గివింగ్ దెమ్ పర్మిషన్ టు గో అవుట్. హీ వాజ్ పర్మిటింగ్ దెమ్ టు గో అవుట్. అంతవరకు బాగానే ఉంది. రెండవ భాగం చూడండి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి లోపం ఏంటి? ఈ వచనంలో ఫరో యొక్క స్వభావం మనకేమర్థమవుతా ఉంది? On one hand, he was allowing them to go. On the other hand, he was asking them to keep all their possessions, leave behind in Egypt. ఒకవైపు వారిని వెళ్ళనిస్తూ ఉన్నాడు, వాళ్ళు వెళ్ళడానికి అనుమతిస్తూ ఉన్నాడు. ఇంకోవైపు వాళ్ళ మందులు పశువులు మాత్రం ఇక్కడే ఉండాలని అంటూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? Pharaoh was well aware of the fact that
These people were very much linked, connected to this livestock. వారి మందలు పశువులు వారికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఫరోకు తెలుసు. ఇన్ అదర్ వర్డ్స్, హీ న్యూ వేర్ దేర్ హార్ట్ వాస్. అంటే వాళ్ళు వెళ్తారు, వెళ్ళి సేవించడానికి వెళ్తారు, వాళ్ళ పశువులు మందలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఐగుప్తులోనే తిరిగి మళ్ళీ వాళ్ళు ఐగుప్తుకు వస్తారు అనేటువంటిది ఇక్కడ పన్నాగం. వీ నీడ్ టు అండర్స్టాండ్. వాళ్ళ మనసు ఎక్కడుందో, వాళ్ళ హృదయం ఎక్కడుందో ఆయనకు తెలుసు. మళ్ళీ వాళ్ళ వెనక్కి రప్పించడానికి ఫరో వేసిన పన్నాగంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మెనీ టైమ్స్ సచ్ థింగ్స్ వుడ్ బి హ్యాపెనింగ్ ఈవెన్ ఇన్ అవర్ లైఫ్స్. మనం వెళ్ళినట్లుగా వెళ్ళడం జరుగుతుంది, పాపంలో నుంచి బయటకు వచ్చినట్లుగా వస్తాము, కానీ మన హృదయం అలా ఎక్కడుందో, ఏ పాపానికి మనం ఆకర్షితులుగా ఉన్నామో, ఏ పాపానికి మళ్ళా మనం లొంగిపోతున్నామో, ఆ తిరిగి ఆ వెనక్కి ఆ స్థితికి వెళ్ళడానికి సాతానుడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఇలాంటి కుతంత్రాలు, ఇలాంటి ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. హీ వుడ్ లైక్ టు అగైన్ బ్రింగ్ అస్ బ్యాక్. మళ్ళా మనల్ని ఆ తిరిగి ఆ పడిపోయినటువంటి పతన స్థితికి తీసుకుని వెళ్ళడానికి సాతానుడు కొన్నిసార్లు కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు, ఇలాంటివి కొన్ని కల్పిస్తూ ఉంటాడు అనే విషయాన్ని సాతాను యొక్క పన్నాగములను మనం జాగ్రత్తగా గమనించాలి. యాజ్ వీఆర్ లిస్నింగ్ టు దిస్ వర్డ్, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ఈ సమయంలో నీ హృదయంలో నిన్ను తిరిగి వెనక్కి తీసుకుని వెళ్ళేటువంటి వాట్ ఆర్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ దట్ డ్రైవ్ యూ బ్యాక్, విచ్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ద స్కీమ్స్ ఆఫ్ సాటన్. నిన్ను తిరిగి వెనక్కి పాపంలోకి పడవేసేటువంటి, లేకపోతే నా పాప జీవితంలోకి పతన స్థితిలోకి తీసుకుని వెళ్ళేటువంటి ఆ ఆకర్షణ ఎక్కడున్నాయి, ఏమై ఉన్నాయి, వేటి వైపు అలా తిరిగి నువ్వు మరలా వెనక్కి వెళ్ళడానికి సాతాను నీ జీవితంలో కొన్నిటిని వెనకే ఉంచుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. గమనిస్తాము మోషే యొక్క స్పందన. మోషే దానికి అంగీకరిస్తూ ఉన్నాడా? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఫరో ఎప్పుడైతే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో 25వ వచనంలో మోషే స్పందిస్తున్నాడు. 10వ అధ్యాయం 25వ వచనం. మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలెను. నో, మోసెస్ వాస్ సేయింగ్ నో. మా మందలు పశువులు మాత్రమే ఇక్కడ ఉండడానికి, మేము మా బిడ్డలు మాత్రమే వెళ్ళడానికి అది మాకు అంగీకారం కాదు. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ టు అస్. మా దేవునికి బలులు అర్పించిన నిమిత్తమై, అర్పణలు అర్పించిన నిమిత్తమై, హోమం అర్పించిన నిమిత్తమై మా పశువులు మాతో రావాలి, మా పశువులు మాతో ఉండాలి. Look at this. Pharaoh was pointing out at one particular thing, and Moses was responding very keenly, very prudently at that particular thing. Moses was not deceived. Moses was not cheated. మోషే మోసపరచబడలేదు. సాతాను యొక్క పన్నాగాలు మోషేకి అర్థమైనాయి. ఫరో ఏం మాట్లాడుతున్నాడో మోషేకి అర్థమవుతా ఉంది. రాజుగారు, మీరు మమ్మల్ని మా బిడ్డలు మాత్రం వెళ్ళమంటున్నారు, మా పశువులు మందలు మాత్రం ఇక్కడే ఉండాలంటున్నారు, కానీ మాకు కావాల్సిన మా పశువులు మందలు కూడా మాకు కావాలి. Moses was very quick enough to understand. That was the divine wisdom that Moses has enjoyed. దేవుడు మోషేకి ఇచ్చినటువంటి కృప అది. మోషేకు దేవుడు ఇచ్చినటువంటి దైవ జ్ఞానం అది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మే వి ఎక్స్పీరియన్స్, మే వి ఎంజాయ్ such God's divine wisdom from God. సాతాను వేసేటువంటి పన్నాగాల విషయంలో వెంటనే చాలా చురుగ్గా స్పందించేటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. దేవుడు అలాంటి జ్ఞానము మనకు అనుగ్రహించును గాక. తన ఆత్మతో మనల్ని నింపి ఎక్కడ మనం పొరబడేటువంటి పరిస్థితులు ఉన్నాయో, దేవుని యొక్క వాక్యంలోంచి ఎక్కడ తప్పిపోయేటువంటి విధానాలు ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా గమనించడానికి దేవుని కృప మనకు అవసరమై ఉన్నది. మనం ఒక్కొక్క అధ్యాయంలో గమనిస్తా ఉన్నాం. 8వ అధ్యాయంలో మనం గమనించాము. ఆయన అంటున్నాడు, ఈ దేశంలోనే మీరు ఆరాధించండి అని ఫరో అంటున్నప్పుడు మోషే అంటున్నాడు, అట్లు చేయతగదు. 9వ అధ్యాయం మనం గమనిస్తా ఉన్నాము. మేము దుర్మార్గులము పాపాత్ములు ఆయన ఒప్పుకుంటున్నప్పుడు మోషేకి అర్థమైంది అది కేవలం తాత్కాలికమే, అది హృదయపూర్వకమైనటువంటిది కాదు అనేటువంటి విషయం మోషేకి అర్థమైంది. ఫరో స్పందన చేత మోషే మోసగించబడలేదు. ఇక్కడ
10వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాము, మీ పశువులు మందలు మాత్రమే ఇక్కడ ఉండవాలనంటే మోషే అన్నాడు, అలా చేయడానికి కుదరదు. దీస్ ఆర్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఎ గాడ్లీ లీడర్. దేవుని యొక్క జ్ఞానము చేత నడిపించబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. చివరిగా 11వ అధ్యాయంలో దేవుడు మోషేకు చివరిసారిగా తెలియచేసిన మాటలు చూడండి. 11వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఫరో మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులు రప్పించెదను. అటు తర్వాత అతను ఇక్కడి నుండి మిమ్మల్ని పోనిచ్చును. అతను మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. Verse 1 is the key. మొదటి వచనంలో చాలా చక్కని సత్యాన్ని దేవుడు మోషేకి తెలియజేస్తా ఉన్నాడు. మోషే, ఇంకొక తెగులు మాత్రమే, వన్ లాస్ట్ టైం, ఫైనల్లీ వన్ మోర్ టైం, చివరికి వచ్చేసింది. అది చివరిది. రెండవది, అతను మిమ్మల్ని పోనిస్తాడు. మూడవది, బొత్తిగా వెళ్ళగొట్టను. Now Moses got the picture. Moses clearly understood. తనకు అర్థమైంది, తప్పకుండా మేము ఇక్కడి నుంచి వెళ్తాము, మేము తప్పకుండా ఇక్కడి నుంచి బయలుదేరేటువంటి సమయం వచ్చింది. వన్ లాస్ట్ టైం, వన్ మోర్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది వారి యొక్క విమోచనకు చివరి దశకు వారు వచ్చారనేటువంటి విషయం మనం గమనిస్తాం. దిస్ ఇస్ ద ఫైనల్ డిమాన్స్ట్రేషన్. బొత్తిగా వెళ్ళగొట్టబడడం, సంపూర్ణంగా బయటికి వెళ్ళడం అనేటువంటి సత్యం మనకి అర్థమవుతా ఉంది. దేవుడు మోషేకు ఆ యొక్క అవగాహన, ఆలోచన, ఆ నడిపింపు ఇవ్వడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. వన్ లాస్ట్ టైం, ఫైనలీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో, ఈ వచనంలో దేవుడు ఎంతో ధైర్యంతో కూడినటువంటి, ఆదరణతో కూడినటువంటి, భవిష్యత్తుకు సంబంధించినటువంటి చక్కని ఒక ప్రణాళికను, ఒక మార్గాన్ని మోషే ముందు ఉంచుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే జీవితాన్ని మనం గమనిస్తే ఫరో సన్నిధికి, ఫరో అంతఃపురానికి వెళ్ళినప్పటి నుండి ఈ 10 తెగుళ్ళ అనుభవాలు దయచేసి గమనిస్తాము. ఎంత కష్టమైనటువంటి సమయము, ఎంత కష్టమైనటువంటి అనుభవాన్ని మోషే కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఇట్ మైట్ హ్యావ్ బీన్ వెరీ టఫ్, వెరీ వెరీ డిఫికల్ట్, నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఒక్కొక్కసారి వెళ్ళడము, మోషే ఫరో సన్నిధికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఫరో మాట్లాడిన విధానాలు, మళ్ళా ఫరో మోషే మళ్ళా పిలిపించడము, రావడము, బ్యాక్ అండ్ ఫోర్త్ అనేక సార్లు వెనక్కి ముందుకు ఈ విషయాలు జరిగాయి. I don't know what was going on in the mind of Moses during this period. ఎన్నిసార్లు వెళ్ళాలి, ఇంకెంతకాలం, ఎన్నిసార్లు ఆ ఫరో దగ్గర. ఒక సందర్భంలో ఫరో అంటాడు మోషేతో, నువ్వు ఇక నా ముఖం చూడొద్దు, నీ ముఖం నాకు చూపెట్టద్దు, నీ ముఖం నాకు చూపెట్టింది నాన్న నువ్వు మరణం అవుతావు. మోషే కూడా అంటాడు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సీ యూ ఎట్ ఆల్, నేను మళ్ళీ నీ ఎందుకు రాను, నా ముఖాన్ని నేను నీకు చూపెట్టను. Moses also is very firm in his response. Look at it. It might have been a very painful experience. Not easy. సులభమైనటువంటిది, చాలా సవ్యంగా సాగినటువంటి విషయం కానే కాదు. చాలా మెంటల్ స్ట్రగుల్, వీటన్నిటి కూడా బహుశా మోషే గత దినాల్లో వెళ్ళి ఉంటాడన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. బట్ we need to understand all that is coming to an end now. ఆ 10 తెగుళ్ళు యొక్క అంతములోనికి మనం వస్తున్నాం. ప్లీజ్ రిమెంబర్, there will always be an end. There will always be an end. ఒక అంతం ఉంటుందనేటువంటి సత్యం, ఈ అపజయములకు అంతం ఉంటుంది, జయ జీవితమునకు మార్గం ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. మన జీవితాల్లో కొన్ని స్ట్రగుల్స్, కొన్ని అనుభవాలు, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు, వాటన్నిటి గుండా మనం వెళ్ళవలసి రావడం జరుగుతుంది. అయితే మనం దేవుని చిత్తమునకు లోబడి, దేవుని చిత్తము మన జీవితాల్లో జరిగించడానికి సిద్ధపడి, దేవుని మార్గమును అనుసరించి వెళ్ళడానికి
మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో, స్థిర చిత్తం కలిగి ఉంటామో, మన మనసును స్థిరపరచుకుంటామో, ఆ సమయంలో దేవుడు ఒక్కొక్క అనుభవం గుండా మనం తీసుకుని వెళ్తూ ఆయన కార్యములను మన జీవితాల్లో జరిగిస్తూ ఒక విజయం వైపు మనం నడిపించేటువంటి మార్గంలోనికి దేవుడు తీసుకుని వస్తాడు అనేటువంటి విషయం మనం గమనిస్తా ఉన్నాం. రిమెంబర్ దిస్ ఆల్వేస్. There will be struggles and sufferings in life, but that's not everything. There will be a time in our lives where we are going to experience God's greatest deliverance, redemption. ఆ యొక్క విమోచన మన జీవితాలు మనం అనుభవిస్తాం. ఇంకొక మారు తెగులు రప్పించబోతూ ఉన్నాను. అతను మిమ్మల్ని వెళ్ళగొడతాడు, బొత్తిగా వెళ్ళగొడతాడు. ఈ మాటలో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది. ఏ క్లియర్ కాన్ఫిడెన్స్. ఎస్, మనం సాధించాం, మనం వెళ్ళనై ఉన్నాం అనేటువంటి మాటలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. 2వ వచనం చదువుదాం. నిర్గమకాండం 11వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును, తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను, బంగారు నగలను అడిగి తీసుకుందని ప్రజలతో చెప్పుము. చాలా ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు బయటికి వెళ్తారు, వన్ లాస్ట్ టైం దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అయితే ఆ విధంగా నేను మిమ్మల్ని విమోచించినటువంటి సమయంలో ఒక విషయం మీరు చేయాలి. తన చెలికాని యొద్ద, చెలికత్తి యొద్ద ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ బంగారు, వెండి నగలు అడిగి తీసుకోవాలి. ఇక తెలుగులో అడిగి తీసుకున్నట అనే మాట, బారోయింగ్ అనే మాట వాడబడినట్లు కనిపిస్తుంది. కానీ హీబ్రూలో వాడబడినటువంటి మాట షాల్ అనే మాట, దాని యొక్క అర్థం ఏమిటనంటే అడుగుము, తీసుకొనుము, క్లెయిమింగ్ అనేటువంటి సెన్స్ ఇక్కడ ఇస్తా ఉంది. క్లెయిమింగ్ వాట్ రైట్ఫుల్లీ బిలాంగ్స్ టు అస్. మనకి ఏమి చెందుతుందో, ఏమి మనకు చెందవలెనో, మనకి ఏది రావాల్సిందో వాటిని క్లెయిమ్ చేయటం, వాటిని అడగడం అనేటువంటి అర్థాన్ని హీబ్రూ భాషలో వాడబడినటువంటి షాల్ అనేటువంటి మాట తెలియచేస్తూ ఉంది. ఇట్స్ నాట్ బారోయింగ్ ఇన్ ఎ సెన్స్ వేర్ యూ నీడ్ టు పే బ్యాక్. మనం తిరిగి ఇచ్చివేసేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి అప్పు తీసుకునుట, అడిగి తీసుకునుట అనేటువంటి అర్థం ఇక్కడ స్ఫురించడం లేదు. కానీ యు క్లెయిమ్ ఇట్, యు టేక్ ఇట్, యు ఆస్క్ ఫర్ ఇట్. వాటి కోసం మీరు అడగండి, వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర తీసుకోండి. ఇక్కడ ఒక చక్కని సత్యాన్ని ఒక భక్తుడు తెలియజేస్తాడు. ఒక బైబిల్ స్కాలర్ దీని గురించి ఏం మాట్లాడతాడనంటే, వాళ్ళు దాదాపుగా 400 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నటువంటి సమయంలో దే వర్ నెవర్ పెయిడ్ దేర్ సాలరీస్, దేర్ వేజెస్ ప్రాపర్లీ. వారికి ఎప్పుడు కూడా వారి వేతనాలు సరిగ్గా చెల్లించబడలేదు. ఎప్పుడు అన్యాయానికి గురయ్యారు. వారు చేసిన పనికి వాళ్ళ కొంత జీత భత్యాలు వాళ్ళకి రావాల్సి ఉంటే అవి ఎప్పుడు కూడా వాళ్ళకి చెందలేదు. దే వర్ ఆల్వేస్ ఎక్స్‌ప్లాయిటెడ్. వారు ఇక్కడ మోసగించబడ్డారు. వారి యజమానులు వీరిని ఎప్పుడు కూడా, ఉదాహరణకు ఒక 1000 రూపాయలు వారికి రావాలనుకోండి, 1000 రూపాయలు వారి యజమానులు వీరికి ఎప్పుడు కూడా ఇవ్వలేదు. వారు చేసిన పని నిమిత్తమై ఎప్పుడు కూడా తక్కువే ఇచ్చారు. 800, 900, ఇంకా తక్కువ. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్, ఇల్లస్ట్రేట్. వారికి న్యాయంగా చెందవలసినటువంటి భృతి వారికి దక్కలేదు, వారు పొందలేదు. ఇక్కడ ఈ వచనం తెలియజేసే మాట ఏంటనంటే, ఆ విధంగా వారికి చెందవలసినటువంటిది అంతా కూడా ఈ వెండి నగలు లేకపోతే బంగారు నగల రూపంలో దేవుడట వాళ్ళకి చెల్లించాడట. అదే ఐగుప్తీల నుండి, అదే ఐగుప్తీల ద్వారా దేవుడు వారికి చెల్లించాడని ఒక భక్తుడు సెలవివ్వడం మనం గమనిస్తాం. మన భాషలో చెప్పుకోవాలంటే ఆ 400 సంవత్సరాల అరియర్స్ వాళ్ళకి పే చేయడం జరిగింది. గాడ్ సెంట్ దెమ్ in a very dignified manner, paying them their arrears properly. వారికి ఎంత చెందాలో, ఎంత రావాల్సిందో అదంతా కూడా లెక్క కట్టి వారికి ఇచ్చి వేసిన తర్వాత దేవుడు వారిని ఐగుప్తు నుంచి బయటకు పంపించాడు. చాలాసార్లు మనం కూడా ఇలాంటి భావన మన జీవితాల్లో ఉంటుంది. నాకు రావాల్సింది నాకు రాలేదు, నాకు చెందవలసింది నాకు చెందలేదు, నేను అన్యాయానికి గురయ్యాను, నా పనికి తగినట్లుగా నాకు జీతం రాలేదు, నా యజమానులు నన్ను మోసం చేశారు, నన్ను వాడుకున్నారు, ఐఎమ్ ఎక్స్‌ప్లాయిటెడ్, పీపుల్ హ్యావ్ ఎక్స్‌ప్లాయిటెడ్ మీ. దిస్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్స్ many times many of us have.
ఉండవచ్చు, ఇలాంటి భావాలు మన జీవితాల్లో ఉండవచ్చు. కానీ వినండి, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయం చేయడు, నిన్ను అన్యాయానికి గురి కానివ్వడు. ఒకవేళ కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు అన్యాయానికి గురైనట్టుగా అనిపిస్తుంది, కానీ బట్ అవర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ జస్ట్. ఆయన న్యాయవంతుడు. న్యాయంగా నీకేమి చెందవలసిందో, న్యాయంగా నీకేమి రావాల్సిందో అవన్నీ సంపూర్ణంగా నీకు ఇవ్వడం అనేటువంటిది దేవుడు చేసేటువంటి కార్యం. ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి చివరిసారిగా బయటకు వెళ్ళేటువంటి సమయంలో వారి చెలికత్తెల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ చెలికాటి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ యజమానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రావాల్సిన దానికి తీసుకోవడం మనం చూస్తా ఉన్నాం. 3వ వచనం, నిర్గమకాండం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ప్రజలైన ఐగుప్తీయులకు కటాక్షం కలుగు చేసెను. అదిగా ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. మోషే అనేకమైనటువంటి అనుభవాల గుండా వెళ్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి క్లిష్టమైన కష్టమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. బట్ లుక్ ఎట్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ ఫైనలీ. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మోషే ప్రజల దృష్టికిని, ఫరో ప్రజల దృష్టికిని, ప్రజలందరి దృష్టికిని గొప్పవాడాయను. మోసెస్ వాస్ విండికేటెడ్. మోసెస్ వాస్ విండికేటెడ్. తను అనుభవించినటువంటి ఆ పరిస్థితులన్నిటికీ దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క కటాక్షం మోషే మీద ఉండినట్లు మనం చూస్తా ఉన్నాం. ఐగుప్తీయులకు దేవుడు ఇశ్రాయేలు పట్ల కటాక్షం కలుగు చేశాడు. మోషే మాత్రం ఒక గొప్పవాడిగా చేశాడు. గొప్పవాడిగా అలాంటి ఒక రికగ్నిషన్తో, ఒక గౌరవంతో మోషే ఇక్కడ బయటకు వస్తూ ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఏ ఫరో అయితే ఆయన చులకనగా మాట్లాడాడో, ఏ ఐగుప్తులు అయితే ఆయన చులకన చేశారో, కొన్నిసార్లు ఇశ్రాయేలీలు కూడా సొంత ప్రజలు కూడా ఆయన చులకనగా చేసినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తాము. 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో నిర్గమకాండం మనం గమనిస్తాం. ఇశ్రాయేల్ యొక్క నాయకులే మోషేని ప్రక్కన పెట్టి మోషేతో కన్సల్ట్ చేయకుండా ఫరో యొద్దకు డైరెక్ట్గా వెళ్ళి, అలాగే మోషే ఎదురైనప్పుడు నీ వల్ల మాకు ఇలాంటి పరిస్థితులు కలిగాయని చెప్పి, ఫరోకు నువ్వు ఖడ్గాన్ని అప్పగించావు, మమ్మల్ని చంపడానికి నువ్వు వచ్చావని చెప్పి మోషేని ఎంతో నిందించినట్లుగా మాట్లాడడం మనం చూస్తాం. కానీ చివరిగా అవన్నీ జరిగాయి గతంలో. కానీ చివరిగా మోషే ప్రజల దృష్టికి, ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. We look at, or we see how Moses was vindicated in the presence of everybody. దేవుడు తన బిడ్డలు, తన సేవకులు, తన చేత ఏర్పరచుకోబడిన వారిని దేవుడు ఏ విధంగా హెచ్చిస్తాడు, ఏ విధంగా గౌరవిస్తాడో, ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదును అనే మాట దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. మోషే ఫరో సేవకుల దృష్టికి, ప్రజలందరి దృష్టికి గొప్పవాడాయను. నా జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, మనం వెళ్తున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు మనల్ని కొన్నిసార్లు కృంగతీస్తాయి, నిరాశకు, నిస్పృహకు గురి చేస్తాయి. కానీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. గాడ్ టేక్స్ యువర్ సైడ్. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అండ్ గాడ్ విల్ విండికేట్ యూ. గాడ్ విల్ ఆనర్ యూ. అయితే మన విషయంలో మనం చేయవలసింది ఏంటంటే, దేవుని ఘనపరచడానికి మనం నిర్ణయించుకోవాలి. దేవుని చిత్తమును ఉన్నట్టుగా నెరవేర్చడానికి మనం కంకణం కట్టుకోవాలి. స్థిర హృదయం, స్థిర నిర్ణయం కలిగి ఉండాలి. అనేక సార్లు సాతానుడు ఫరో ద్వారా, ఫరో యొక్క కుయుక్తి, పన్నాగముల ద్వారా, కుతంత్రముల ద్వారా, ఫాల్స్ కన్విక్షన్స్, ఫాల్స్ కన్ఫెషన్స్ ద్వారా మోషేను ఒకవేళ మోసపరచడానికి ప్రయత్నం చేస్తుంటాడేమో. కానీ మోషేకు దేవుడు ఇచ్చినటువంటి దైవ జ్ఞానమును బట్టి, దైవ నడిపింపును బట్టి, దేవుని కృపను బట్టి మోషే ఎక్కడ మోసగించబడలేదు, మోసానికి గురవ్వలేదు. కానీ కాపాడబడ్డాడు. చివరికి ఘనుడయ్యాడు, గొప్పవాడయ్యాడు. దేవుని కృప మోషే పక్షంగా ఉండింది. ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఎ లీడర్, ఈవిల్ టాక్టిక్స్ ఆఫ్ సాటన్ అండ్ డివైన్ విజ్డమ్ ఆఫ్ ఏ గాడ్లీ లీడర్. ఈ విషయాలు మోషే జీవితంలో మనం గమనిస్తాం. నాయకుని జీవితంలో, విశ్వాసగా నా జీవితాల్లో మన అనుభవాలు, సాతానుడు వేసేటువంటి పన్నాగాలు, సాతాని పన్నాగాల్లో పడకుండా, వాడి కుతంత్రాలకు, కుయుక్తులకు లొంగిపోకుండా, మోసపరచకుండా దేవుని జ్ఞానము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క నడిపింపు మన జీవితాల్లో మనం ఏ విధంగా కలిగి ఉంటామో, దేవుడు ఏ విధంగా మనకు అనుగ్రహిస్తాడో ఆ యొక్క విషయాలు దేవుని యొక్క వాక్యంలో
మనం ధ్యానం చేసి ఉన్నాం. అట్టి కృప దేవుడు మనం దయచేయను గాక. ఈ విధంగా దేవుని చేత హెచ్చింపబడినటువంటి, దేవుని చేత గొప్ప చేయబడేటువంటి, దేవుని చేత ఘనపరచబడేటువంటి ఒక విడుదలతో కూడుకున్నటువంటి జీవితంలోనికి, ఒక జయముతో కూడినటువంటి జీవితంలోనికి ముందుకు వెళ్ళడానికి దేవుని కృప మనకు తోడైండును గాక. ప్రార్థనలో దేవుని వైపు చూద్దాం. నమ్మకమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధ లేఖనంలో నుండి మీ మాటలు మీరు మాకు వినిపింప చేసినందుకై నీకు వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకై, మమ్మల్ని కాపాడుతున్న విధానం కొరకై వందనాలు. సాతానుడు అనేక సార్లు మమ్మల్ని పడగొట్టడానికి, వాడి పన్నాగాల్లో మనం చిక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు వాడి కుతంత్రములకు మేము లొంగిపోకుండా మీ జ్ఞానము, నీ కాపుదల, నీ కృప మీరు మాకు తోడుగా ఉంచిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో కూడా మేము ఇలాంటి అనుభవంలో కూడా వెళ్తూ ఉన్నప్పుడు నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభా. అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు, జలములను నిన్ను ముంచివేయవు అని మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై నీకు వందనాలు. నీ పరిశుద్ధమైనటువంటి లేఖనముల కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్య ద్వారం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకే నీకు స్తుతిస్తూ, మా జీవితాల్లో ఇలాంటి విజయంతో కూడినటువంటి అనుభవాలు మీరు మాకు అనేకలు అనుగ్రహించే దేవుడు కాబట్టి నేను స్తుతిస్తూ, ఈ ప్రార్థన స్తుతి వందనములతో యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరిట మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి, కాపుదల, నడిపింపు ప్రభువుని ప్రేమించి బిడ్డలకు సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.